సూపర్ ఉందన్న. ఇప్పటికీ మర్చిపోలేని సినిమా ఇది. ఎప్పటికైనా హిట్టే ఈ సినిమా. సూపర్, మంచి హీరో, ఎక్సలెంట్, అందరికన్నా సూపర్ బంపర్ స్టార్ హీరో. అది మిస్, బ్యాడ్ లక్. అందరు చాలా. ఒక అమ్మాయి బెంగళూరు నుంచి వచ్చింది, నైట్ జర్నీ చేసుకొని వచ్చింది. లోపల ఉంది, వస్తుంది. బాగుంది, ఏడుస్తూ ఉంది థియేటర్లో. బాగుందండి. ఇట్స్ మెమరబుల్ మూవీ యాక్చువల్గా. ఇప్పుడు ఇదే సినిమా ఈ రోజుల్లో వస్తే మాత్రం బ్లాక్ బస్టర్, ఒక బాహుబలి లాంటి సినిమా. చాలా మంచి మార్బలెస్ యాక్టర్ యాక్చువల్గా. ఈ సినిమాలో సీన్లు కానీ రియల్ లైఫ్లో జనాలకు జరిగినాయి అలా తీశాడు. చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ మంచి సెంటిమెంటల్ మూవీ. అండ్ సినిమా చెప్పాల్సిందంటే ప్రతి ఒక్క స్టూడెంటు ఏ అమ్మాయినైనా లవ్ చేస్తారు. మామూలుగా ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఒక లక్ష్యంతో, ఒక పట్టుదలతో ఉండాలి, ఏదైనా సాధించవచ్చు. ప్రేమతోటి సాధించిందంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు. 100% చెప్తున్నాను. ప్రేమ్ ఈజ్ ఆల్వేస్ నెంబర్ 1. మేడం ఎలా అనిపించింది? చాలా రోజులు రిలీజ్ చూసారు మూవీని. యాక్చువల్లీ నేను ఫస్ట్ మూవీ ఇది చూసింది ఉదయ్ కిరణ్ది. చాలా పెద్ద ఫ్యాన్ని. టాటూ కూడా ఉంది నా చేతి మీద. ఫస్ట్ టైం చాలా ఎక్సైట్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నాన్ లోకల్? యాక్చువల్లీ నాది కర్ణాటక. అందరం నుంచి వచ్చారా? సో చాలా థ్రిల్లింగ్గా ఉంది చూసి. కాకపోతే తను లేడని మిస్ చేసుకుంటున్నాం అంతే. కాకపోతే డెఫినెట్లీ ఆయన ఎదగద్దనే కదా అందరూ చేరి ఆయనని ತೊಕ್కేసింది. ಫಿಲಮ್ ನೋಡೋಕ್ಕೆ ಇದು ಫಿಲಮ್ ಮಾತ್ರ ಸಖತ್ತಾಗೈತೆ. ಟ್ರೂ ಲವ್ ಅಂತೂ ಯಾವತ್ತೇಟಾಗಲಿ, ಇವತ್ತಲ್ಲ ನಾಳೆ ಆಗಲಿ, ಎಷ್ಟು ದೂರನಾಗಲಿ, ಅದು ಟ್ರೂ ಲವ್ ಒಂದು ದಿವಸ ಕಲಿಯುತ್ತೆ. ಅದನ್ನು ಮಾತ್ರ ಯಾವತ್ತೂ బ్రేక్ ಮಾಡೋಕೆ ಹೋಗ್ಬೇಡ್ರಿ ಅಂತ ಹೇಳ್ತೀನಿ అన్న. ఫిలమ్ మాత్రం సఖತ್ತಾಗಿದೆ. బాబా ఫీల్ అయితే మస్తుందన్న. అసలు ఉదయ్ కిరణ్ మళ్ళీ గుర్తు చేసుకున్నాము. ఆ మ్యూజిక్ కొట్టిన వాళ్ళకి మాత్రం దండం పెట్టాలి. సూపర్ ఉంది అసలు. హీరో ఉంటే మాత్రం మస్తు ఉంటుంది. ఆయన కోసమే వచ్చినాం సినిమాకైతే. నిజంగా సూపర్ ఉంది. ఫీల్ మంచిగా ఉంది, ఎక్సలెంట్ ఉంది. ఆ మ్యూజిక్ కొట్టిన వాళ్ళకి మాత్రం దయచేసి దండం పెట్టాలి. అంత బాగుంది. కొంచెం క్వాలిటీ అయితే కొంచెం డల్ ఉందన్న. కొంచెం క్వాలిటీ మంచిగా పెట్టుంటే ఇంకా బాగుండేది.